హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఉత్తరాంధ్ర స్పెషల్ టమోటా రైస్. ఈ రైస్ జ్యూసీగా ఎంతో బాగుంటుంది అనమాట. చేసేద్దాం మరి. అయితే రెడీ. అయితే లోతైన ఒక ప్యాన్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ఎల్లుల్లి అయితే వేసుకొని వేపుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకొని వీటిని కూడా వేపుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చిన్న ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి. ఇవి మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఒక టమాటా, ఒక బంగాళదుంప అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఒక 5 నిమిషాలు 4 నిమిషాల వరకు మగ్గించాలి. ఇలా మగ్గించిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం అయితే యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఆప్షనల్, వేసుకుంటే వేసుకొని, లేకపోతే మానేయండి. ఇలా వీటిని కూడా అలా కలుపుతూ మగ్గించాలి పచ్చి వాసన పోయే వరకు. ఇలా మొత్తం మగ్గిన తర్వాత మనం ఒక అరగంట సేపు కడిగి నానబెట్టుకున్న బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇంట్లో ఉన్న రైస్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. మీకు ఇష్టం, బాస్మతి రైస్ అని బెల్ రైస్ అన్న వాడచ్చు. ఇలా రైస్ అయితే వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు 4 నిమిషాల వరకు కలిపి పెట్టుకొని ఉండించాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఒక కప్పు బియ్యానికి ఒక 2 కప్పుల నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 కప్పుల నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా కలిపి పెట్టుకుంటూ ఉండిన తర్వాత మూత పెట్టి ఒక 7-8 నిమిషాల వరకు ఉండించాలన్నమాట. చూసారా, మన జ్యూసీ టమోటా రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. అలా ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ, నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది వేరే లెవెల్. మీరైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను.